కాళేశ్వరం కమిషన్ విచారణ క్లైమాక్స్ కు చేరింది. కేసీఆర్ విచారణతో ఎంక్వైరీ ముగియనుంది. ఇప్పటికే ఈటెల రాజేందర్, హరీష్ రావును విచారణ చేసిన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ రేపు కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు. దీంతో కేసీఆర్ ను కమిషన్ ఏం ప్రశ్నిస్తుంది, ఆయన ఏం చెబుతారు అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే హరీష్ రావు కేసీఆర్ తో 2 సార్లు భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరింది. ఫైనల్ గా మాజీ సీఎం కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచింది. జూన్ 5న విచారణకు రావాలని కమిషన్ నోటీస్ ఇచ్చింది. ఆ రోజు తనకు రావడం కుదరదని, మరొక రోజు వస్తానని కేసీఆర్ లేఖ రాశారు. దానికి సానుకూలంగా స్పందించిన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ 11న రావాలని టైం ఫిక్స్ చేశారు. దీంతో బుధవారం ఉదయం 11 గంటలకు కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ మొదట కేసీఆర్ ను తన ఛాంబర్ లో విచారించి అనంతరం ఓపెన్ కోర్టులో ప్రశ్నిస్తారు. ప్రధానంగా సబ్ కమిటీ నివేదిక, తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు స్థల మార్పు, అంచనాల పెంపు, కేబినెట్ ఆమోదం వంటి అంశాలపై కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు కుంగడం సంచలనమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కాళేశ్వరంపై విచారణ కమిషన్ ను నియమించింది. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ వెంటనే రంగంలోకి దిగారు. గత 15 నెలలుగా ప్రాజెక్టు కుంగుబాటు కారణాలపై సుదీర్ఘ విచారణ చేస్తున్నారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల నిర్మాణంలో పాల్పంచుకున్న క్షేత్రస్థాయి ఇంజనీర్లు మొదలుకొని రాష్ట్ర స్థాయి అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించి వారి స్టేట్మెంట్లు నమోదు చేశారు. వారిచ్చిన వివరాలను అఫిడవిట్ రూపంలో తీసుకున్నారు. ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ 114 మందిని విచారించారు. అందులో ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగిపోవడానికి కారణాలు, అసలు తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు స్థలాన్ని మేడిగడ్డకు ఎందుకు మార్చారు, నిర్ణయం తీసుకున్నది ఎవరు, కార్పొరేషన్ ఏర్పాటు, తెచ్చిన అప్పులు, చెల్లింపులు నిబంధనల మేరకు జరిగాయా లేదా అన్న వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇంజనీర్లు, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇచ్చిన సమాచారం, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నుంచి ఇప్పటి వరకు సేకరించిన వివరాలతో దాదాపు 300 పేజీలతో నివేదికను సైతం కమిషన్ చైర్మన్ సిద్ధం చేశారు.